ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో పోలీసులు స్పందించారు. జమ్మలమడుగులో రిపబ్లిక్ క్లబ్ను మూసేశారు. అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల క్లబ్లో తనిఖీలు చేశారు. పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో మూసివేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో పోలీసులు స్పందించారు. జమ్మలమడుగులో రిపబ్లిక్ క్లబ్ను మూసివేశారు. అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు ఎంపీ సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల క్లబ్లో తనిఖీలు చేశారు. పేకాట నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో మూసివేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకు కలుసుకోవడానికి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జమ్మలమడుగు రిపబ్లిక్ క్లబ్ ను ఈరోజు ప్రస్తుతం మూసివేయడం జరిగింది. రిపబ్లిక్ క్లబ్ లో కొంతమంది స్థానిక నేతలకు సంబంధించిన వర్గీయులు కొంత అనధికారికంగా పేకాట ఆడిస్తున్నారు, విచ్చలవిడిగా ఆడిస్తూ ఉండగా ఈ విషయాన్ని సీఎం రమేష్ గుర్తించి ఎంపీ సీఎం రమేష్ తన లెటర్ ద్వారా లెటర్ ప్యాడ్ లో అధికారికంగా కడప కలెక్టర్ కి, ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు 2 రోజులు రావడంతో ఆ తర్వాత ఈ క్లబ్ కు సంబంధించి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక డిఎస్పీ వెళ్ళి మొత్తం తనిఖీ చేసి క్లబ్ లో తనిఖీ చేసి తర్వాత ప్రస్తుతానికి ఇది తాత్కాలికంగా మూసివేయడం, ఎవరు ఎలాంటి నిర్వహణ చేయవద్దని చెప్పడం జరిగింది. ప్రస్తుతం 2 రోజులు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలతో ప్రస్తుతం మూసివేయడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ప్రధానంగా తీసుకుంటే కన్నా స్థానిక నేతల మధ్య, కూటమి నేతల మధ్య పొసక్క అక్కడ తన వర్గీయులు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వర్గీయులే ఆడిస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. సో పేకాట ఆడిస్తున్నారని చెప్పి ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ కంప్లైంట్ చేశారని కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి 2 రోజుల్లో వరుస కథనాలతో ప్రస్తుతం మూసివేయడం జరిగింది. శ్రీనివాస్, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.